మీరు ఏ పనైనా మొదలుపెట్టేటప్పుడు కానీ లేదా ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు సమయపాలన పాటిస్తున్నారా? అనగా రాహుకాలం యమగండంలో ఏ పని ప్రారంభించాలి, ఏ పని చేయకూడదు అనే అంశాన్ని ఈనాటి విషయంలో తెలియజేస్తాను. ప్రప్రథమంగా విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈనాటి అంశంలో భాగంగా రాహుకాలము యమగండంలో ఏ పని చేయకూడదు, ఏ పని చేస్తే మంచిది అనే విషయాన్ని తెలియజేస్తాను. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక ధర్మ సందేహాల నివృత్తి కోసము 10 మందికి షేర్ చేయండి, మీరు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రాహుకాలము చాలా శాతము మన తెలుగు రాష్ట్రాల్లో పాటించరు, కానీ తమిళనాడులో మాత్రం అత్యద్భుతంగా పాటిస్తారు. కానీ ఇక్కడ కూడా కొన్ని సమయాల్లో పాటించాలి. అది ఏ విధంగా ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను. మన పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు, సమయం అనుకూలంగా లేకపోతే శక్తి ఉన్నా ఫలితం రాదు అని అంటారు. అందుకే శాస్త్రంలో కూడా ఒక మాట అన్నారు, రాహుకాలము యమగండము అనుకూలంగా కాని సమయాలుగా మన జ్యోతిష శాస్త్రం చెప్తుంది.